మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. శంబాలా సార్, Yeah. ప్రతి యాక్టర్ కూడా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది. మంచి క్యారెక్టర్లు వస్తాయి, కొన్ని చిన్న క్యారెక్టర్లు వస్తాయి. బట్ సినిమా కథలో భాగమయ్యే క్యారెక్టర్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవును. చాలా అరుదుగా దొరకద్ది. బట్ శంబాలా సినిమాలో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్, ప్రతి ఒక్క సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో భాగం ఉంటుంది. ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకొని. మ్మ్. ఇంకా కరెక్ట్గా నవంబర్లో వచ్చాను. డిసెంబర్లో నాకు కాల్ వచ్చింది. మ్మ్. ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు శంబాలా అని, మ్మ్. ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్. ఓకే. నేను అన్నాను, నేను ఆడిషన్ ఇన్నేళ్ళ దేనికండి? తర్వాత మీరు నా ప్రొఫైల్ చూడండి, నేను ఇన్ని సీరియల్స్ చేశాను కదా, ప్లస్ ఇంతకుముందు ఆరెంజ్ ఫిల్మ్ చేశాను చూడండి అంటే, లేదు సార్ ఇది ప్రతి క్యారెక్టర్కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు. మ్మ్. పర్లేదులే, ఇంకా నా వైఫ్ని అడిగాను, ఆడిషన్ అంటున్నానంటే తప్పే ఉంది, వెళ్ళి ఇవ్వచ్చు కదా, మూవీ కదా అన్నారు. మ్మ్. సో వెళ్ళాను ఆడిషన్కి. ఆడిషన్ చేశారనమాట. చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా డైరెక్టర్ గారు ఫిల్మ్ సిటీలో ఉన్నారు. మ్మ్. ఆయన చూసి ఫిలిం సిటీ ఒకసారి రాగలరా అంటే అక్కడికి వెళ్ళాను. మ్మ్. ఫిలిం సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మ్మ్. అంతే. ఇంకా కాకపోతే ఆ రోజు నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా. ఓకే. నేను కొంచెం కాన్షియస్ అనమాట, లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది ఇది అని. ఆయన చెప్పారు హెయిర్ తీసేయాల్సి వస్తుంది మొత్తం మీరు అని. మ్మ్. కొంచెం ఆలోచించాను. ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత మేఘ్నాని అడిగాను, ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే సినిమా కోసమే కదా, చేయొచ్చు కదా, మంచి క్యారెక్టర్ అని మ్మ్. ధైర్యం చేశాను. ప్లస్ 2 months టైం ఇచ్చారు నాకు. అంటే Okay. పైలవాన్ క్యారెక్టర్ కదా, కొంచెం బల్క్ కావాలి నాకు ఫిజిక్. ఇంకా బల్క్ అప్పుడు కావాలన్నమాట. సన్నగా ఉండేవాడిని. ఇంకా ఓకే. నేను సినిమాకి ముందు మీరు చూస్తే చాలా స్లిమ్ ఉండేవాడిని. మ్మ్. కొంచెం బాగా మెయింటైన్ చేసేవాడిని. తర్వాత ఆయన ఇంకా బల్క్ కావాలని అడిగారు. మ్మ్. ఇప్పుడు ఇలా ఉన్నాను బల్క్ అయ్యి ఈ సినిమా కోసం. ఆ క్యారెక్టర్కి బల్క్గా కావాలంటే 2 months కష్టపడ్డాను, జిమ్ చేసి తిని బాగా చేస్తే ఆ క్యారెక్టర్ ఇలా వచ్చింది అనమాట. Okay. ఆఫర్ అయితే అలా వచ్చింది నాకు. And ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్లారిటీ ఇచ్చేది నా ఇంటర్వ్యూలో, Hmm. నాకు సీరియల్స్ విషయంలో అంత పట్టు లేదు సార్. ఓకే. సో నేను ఆ జానర్కి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడితే పర్లేదు వదిలేసి. నో ప్రాబ్లం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024 ఇయర్ మిడ్లో ఆ ఎండ్ టైంకి మీరు నాకు తెలిసి సీరియల్స్ చాలా వరకు ఆపేశారు 23 అండి. 23. 2003 చక్రవాకం అనే సీరియల్ స్టార్ట్ అయింది. సార్. 2000 కంటిన్యూస్ గా 2000 మొన్న గృహలక్ష్మి కూడా 4 years బ్యాక్. మ్మ్. అప్పటి వరకు అసలు నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నా. మ్మ్. ఆల్మోస్ట్ 28 సీరియల్స్ హీరోగా చేశాను. సార్. ఇప్పుడే నాకు తెలిసి సీరియల్స్ లో అంటే 2-3 సీరియల్స్ లో హీరోగా చేసిన తర్వాత ఆగిపోతున్నారు అందరూ. అవునవును. Next, నేను 28 సీరియల్స్ హీరోగా కంటిన్యూ చేశాను అనమాట. సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, యా. మీరు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకొని Hmm. మూవీస్ సైడ్ వచ్చేయాలి అని చెప్పేసి Hmm. వాటికి బ్రేక్ ఇచ్చి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. హా. బట్ శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి? సర్ప్రైజ్ అండి, నాకే సర్ప్రైజ్ గా కదా? ఉంది. యా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మూవీస్ అసలు ఇప్పుడు ఈ రోజుకి ఒక ఫిలిం ఆఫీస్కి వెళ్ళడం కానీ, డైరెక్టర్స్ని కలవడం కానీ ఈ రోజు చేయలేదు. మ్మ్. అంటే నాకు ఎందుకో అంటే ఎలా ఉంటుందంటే, ఒక టీనేజ్లో ఆర్ 22లోనే సక్సెస్ వచ్చేయడం వలన చక్రవాకం అనే సీరియల్తో తెలియని తెలియని వయసు, మనం ఏంటి వెళ్ళి ట్రై చేసేది, మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కలవాలి అనే ఫీలింగ్లో ఉండిపోయి, మ్మ్. ఈ జనాల్లోనేమో బాగా అరే ఇంద్ర ఇంద్ర ఇంద్ర, ఇప్పుడు కూడా అదే క్రేజ్. మ్మ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్ర చక్రవాకం హీరో అది ఇది అంటుంటారు. మ్మ్. అది ఆ ఏజ్ లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఆఫీసెస్కి వెళ్ళాలి, మూవీస్ ట్రై చేయొచ్చుగా అని చెప్పి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్గా ఉన్నాను, సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. మ్మ్. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళాలి, ప్రయత్నించాలనే ఆలోచన ఇప్పటికీ రాదు నాకు. మ్మ్. అది అనుకోకుండా వచ్చిన ఆఫర్స్. ఆరెంజ్ కానీ, అప్పుడు ఆరెంజ్ ఫిలిం నేను మన నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను. సార్. నాకు ఆయన మావగారుగా చేశారు, ఆ సీరియల్ నేను హీరోగా చేశాను అనమాట. ఓకే. ఆయన అన్నారు, నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి, మ్మ్. నువ్వు ఎందుకు సినిమాలు ట్రై చేయట్లేదని అప్పటికప్పుడు నా పాస్పోర్ట్ తెప్పించి ఆయన వీసా చేయించి సిడ్నీకి వావ్. డైరెక్టర్ గారి దగ్గరికి పంపించి మ్మ్. ఆరెంజ్ లో చేయించారనమాట. సూపర్. అది కూడా నాగబాబు గారు ఫోర్స్. అయితే యా. శంబాలా గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికి వెళ్ళే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి Yeah. నాకు తెలిసినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు, యాక్టింగ్ కూడా చేశారు. బట్ మీరే ఆల్మోస్ట్ 25 days చేశాను. మీరే బయటకు వచ్చేసారు. నేనే అంటే బికాజ్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను, పీక్స్ లో ఉందన్నమాట. మ్మ్. సో మా మేడం మంజులా నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే అటెస్ట్ వచ్చి 40 days కావాలని అడిగారు. మ్మ్.
40 days అటెస్ట్ వచ్చానంటే అంటే శ్రేయాజ షిండే సన్ క్యారెక్టర్ చేశాను నేను దానిలో పొలిటికల్ లీడర్ అజయ్ గారు చేసిన అజయ్ చేసిన క్యారెక్టర్ అది నేను చేశాను అనమాట కాకపోతే నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు అసలు చాలా క్లాస్ విలన్ అనమాట లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్ అందులో ఐ వాజ్ 23 దట్ టైం 23 ఏళ్ళు నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన సరసలాడుతూ ఒక పెగ్గేసుకుంటూ పక్కన కోట శ్రీనివాసరావు గారు ఉంటారు ఒక పెద్ద సెట్ వేశారు దానికి జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ వేశారు నా ఇంట్రొడక్షన్ కి చాలా బాగా చేశారు 20 days ఆల్మోస్ట్ 20 days వర్క్ చేసిన తర్వాత ఇలా 40 days అటెస్ట్ కావాలంటే ఇంక సీరియల్ మీకు తెలుసు కదా ఎవ్రీడే ఉంటుంది సీరియల్ పైగా మీరు చాలా ఇంపార్టెంట్ లీడ్ హీరోగా చేస్తాను దానిలో ఇంకా మేడం అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను ఒక మాక్సిమం ఒక 15 to 20 days అడ్జస్ట్ చేయగలను అని చెప్పారు ఇదే మాట నేను ప్రొడక్షన్ హౌస్ చెప్పాను వెళ్ళి త్రివిక్రమ్ గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్కి చెప్తే సరే సార్ నీకు అనుకుని చెప్తానన్నారు చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నా కాల్ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోతుంది ఏంటి ఇంకా షూట్ చెప్పట్లేదు ఏంటి వీళ్ళని నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసింది అనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అని అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను మిస్ అయిందే అని చెప్పి దాని తర్వాత ఒక రకమైన ఎవర్షన్ ఇంక వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు మరి రాజేష్ బాబు ఇంద్రనీల్ ఎలా అయ్యాడు మా రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ నేమ్ అండి ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్ ఓకే ఆయన ఏం చెప్పారంటే రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు సో అందుకే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది ప్రతి లెటర్కి ప్రతి మీనింగ్ ఉంటుంది ప్రతి నంబర్ ఉంటుంది ఆ నంబర్స్తో నాది 1 number అనమాట బై బర్త్ ఓకే 1 number కలిసి వచ్చేటట్టు ఇంద్రనీల్ అని పేరు సెట్ చేశారు దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే యా అంటే స్టార్టింగ్ లోనే మార్చేసుకున్నా స్టార్టింగ్ చక్రవాకం టైంలోనే చక్రవాకంలోనే రాజేష్ బాబు అని వస్తుంది ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీల్ అని అందరికి తెలుసు ఓకే దేవుణ్ణి బలంగా నమ్ముతారా బాగా అండి అది ఒకసారి చేసి చూపిస్తారా ఇదా ఏంది ఆ టాటూ ఏంది నాకు వచ్చినప్పటి నుంచి చాలా రాసుంది ఇది మృత్యుంజయ మంత్రం అండి ఓకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యు మృక్షయ మామృతాత్ ఓకే మాకు అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పరా త్రయంబక మంత్రం త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ ఏంటంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్ గా ఒక ఎన్నిసార్లు చెప్పిస్తే అన్నిసార్లు అది చాలా వైబ్ ఇస్తుంది బాగా పనిచేస్తుంది మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అనమాట శివుడిది మెయిన్ మంత్రం ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట ఇది నేను చదువుకోవడం ఎందుకు నా బాడీ మీదే ఉంటే బాగుంటుంది కదా అని నేను టాటూ చేయించుకున్నాను అంటే నాకు నిజంగా తెలియదు చాలా పవర్ఫుల్ మంత్రం మీరు గూగుల్ చేసిన పురాణాల్లోకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది అంటే దీనికి పూర్తి మీనింగ్ నాకు తెలియదు బట్ చాలా భగవంతుడు శివుడిది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట శివుడిది సూపర్ అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇలా దేవుణ్ణి బలంగా నమ్మే మీకు శంబాలో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం సో అంటే ఏదో అంటారు కదా మీరు ఇందాక అన్నారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు బట్ ఆ క్యారెక్టర్లో ఒక డివైన్ థింగ్ ఉంది ఆ క్యారెక్టర్ చుట్టూ ఆ కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉంది అనమాట మేబీ ఈ ఆరా అక్కడి నుంచి వచ్చిండొచ్చు చిన్న క్యారెక్టర్ కాదు అది సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉంది ఆ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించింది కథ విన్నప్పుడైతే నాకు అనిపించలేదు కానీ స్క్రీన్ మన షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించిందండి అంటే నేను వర్క్ చేసింది ఆది ఒక్కరితోనే తర్వాత డైరెక్టర్ గారు అండ్ మధునందన్తో ఒక రోజు అంతే మిగతా ఆర్టిస్టులు ఎవరితో వర్క్ చేయలేదు నా క్యారెక్టర్ వరకు నేను వర్క్ చేసుకుని వచ్చేసాను ఆ వర్క్ చేసినంత సేపు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఆ పాజిటివ్ వైబ్ ఎలా చెప్పాలంటే అసలు నాకు చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఇప్పుడు దాకా లేని సాటిస్ఫాక్షన్ ఒక వర్క్ అంటే సీరియల్స్ పరంగా మాట్లాడలేదు మూవీస్లో ఇంతకుముందు నేను ఆరెంజ్ చేశాను అండ్ స్నేహమేర జీవితం అని మన శివబాలాజీ ప్రొడ్యూస్ చేశారు మీరు మీ బ్రదర్ ఇద్దరు కలిసి చేశాను నాకు అంత సాటిస్ఫాక్షన్ లేవు ఏవి కూడా ఇది ఎందుకో చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అనిపించింది ఫస్ట్ నేను వర్కింగ్ డేస్ అయితే తక్కువే యాక్చువల్ చేసింది తక్కువే కదా నేను ఫస్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా సార్ సినిమాలో అసలు నా క్యారెక్టర్ ఉందా ఏది మొత్తం అయిపోయిన తర్వాత
నిజంగా నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, సినిమాలో రిజిస్టర్ అవుతుందా నా క్యారెక్టర్ అని అడిగాను. డౌట్ ఒక ఆర్టిస్ట్గా. అదంటే మీరు చూడండి స్క్రీన్లో అన్నారు. అంతే, ఒకే మాట అన్నారు, మీరు చూడండి, చూసినాక మాట్లాడండి అన్నారు. నేను చేసిన ప్రతి సీన్ ఉంది, ఎక్కడ ఎడిటింగ్లో కట్ అవ్వలేదు. అసలు నేను ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయాను. అప్పుడు దాకా నాకు స్టోరీ కూడా తెలియదు, శంబాలా గురించి స్టోరీ అసలు ఏమీ తెలియదు. డైరెక్టర్ గారు ఓన్లీ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పారు. అది పర్ఫామ్ చేసి నేను వచ్చేసాను అంతే. లాస్ట్ ప్యాకప్ రోజు కూడా నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను. మొన్న 24th ప్రీమియం వేస్తే నేను, నా వైఫ్, నా ఫ్రెండ్స్ అందరం వెళ్తే లిటరల్లీ నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇది నేనేనా అంటే నన్ను నేను నమ్మలేకపోయాను స్క్రీన్లో. ఇప్పుడు దాకా ఒక లవర్ బాయ్గా, సీరియల్స్లో ఒక రొమాంటిక్ హీరోగా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అలాంటి రోల్స్ చేశాను తప్పితే ఇలా నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేయలేదు నేను. ఇది నెగిటివ్ కూడా అనకూడదు, అది వచ్చి అటాక్ అయినప్పుడు ఈవిల్ అనేది అటాక్ అయితే మన బాడీలో వస్తే ఎలా రియాక్ట్ అవుతాం అనేది క్యారెక్టర్. అది అంత విగరస్గా నేనే చేసింది అనిపించింది అనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.